హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ శంకరి. నేను ఒక స్పెషల్ చిట్చాట్తో మీ ముందుకు వచ్చాను. అదే సైక్ సిద్ధార్థ. హీరో అండ్ డైరెక్టర్తో ఉన్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, డైరెక్టర్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో అండి. మీ ఫేస్లో చూస్తే టెన్షన్స్ కనిపిస్తుంది, సక్సెస్ అయ్యానన్న ఆ హ్యాపీనెస్ కూడా కనిపిస్తుంది, సక్సెస్ అవ్వాలి అనే కసి కూడా కనిపిస్తుంది. యా ఇంకా అయిపోయింది, ఇంకా దాంట్లో కసి ఏముంటది. థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ వర్డ్స్. ఎందుకంటే నిన్నే ట్రైలర్ గా రిలీజ్ చేసి చూస్తేను ఆల్రెడీ మిలియన్స్ వ్యూస్ ఉంది. అంటే జనాల్లోకి ఏ రేంజ్ లో వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ట్రెండింగ్ లో ఉంది. సో ఏ విధంగా ఫీల్ అవుతుంది ఫస్ట్ చెప్పండి మీరు. చాలా చాలా సంతోషంతో పాటు మీరు అన్నట్టు ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాలి అనేటువంటి ఒక లేయర్ ఉంది. మీతో ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నప్పటికీ కూడా మా ఇద్దరికి ఏంటంటే సినిమా యుఎస్లో 100 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది, యూకేలో అవుతుంది, ఆస్ట్రేలియాలో అవుతుంది. అక్కడికి కాపీస్ అర్జెంటుగా పంపాలి, 1 వీక్ ముందే క్యూబ్ లోడ్ చేయాలి. ఆ పనులు మైండ్లో ఉన్నాయి. ఇది చాలా అందమైన బాధ్యత. ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఇంత వైబ్ ఇచ్చాక అది ల్యాండ్ చేయాలి, పరిస్థితుల్లో డెలివర్ చేస్తామండి. ఏమన్నా కానీ మేమున్నా లేకున్నా ఈ సినిమా డెలివర్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఫీలింగ్ ఏమైంది, ఒక పని ఇప్పుడు ట్రైలర్ లాంచ్ వరకు ఒక అంటే అక్కడ వరకు ఒక ఏం పెట్టుకున్నాం, ట్రైలర్ ల్యాండ్ చేసాం, అందరు హ్యాపీ. డైరెక్టర్ సుకుమార్ గారు ఫోన్ చేశారు, డైరెక్టర్ వాల్టర్ వీరయ్య, బాబీ గారు చేశారు, కోనా వెంకట్ గారు చేశారు, చంద్రబోస్ గారు చేశారు. ఇప్పుడే ఇంటర్వ్యూ అప్పుడు చూస్తున్నా, ఎత్తలేకపోయాను. చాలా చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు తీసినటువంటి సాగర్ చంద్ర అన్న ఫోన్ చేస్తున్నారు. సో అందరి నుంచి మెసేజ్లు ఫోన్లు వస్తున్నాయి. సో ట్రైలర్ ల్యాండ్ చేసాం అనేటువంటి ఫీలింగ్ కలిగింది. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి అసలు మీరు చెప్తుంటే అసలు. సో అక్కడ చేసాం కదా, ఇప్పుడు వీటన్నిటిని ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం అనే లోపు నెక్స్ట్ ఈ పని ఉంది మనకి. రానా అన్నది ఒక పెద్ద ఈవెంట్ షూట్ చేస్తున్నాం అనమాట, రానా అన్న చేస్తున్నారు. సో ఆ ఈవెంట్ని ల్యాండ్ చేయాలి. ఈ పనులు ఉన్నాయండి ముఖ్యంగా ఈ సంతోషం. అండ్ ఇప్పుడు మాకు అదే కరెక్ట్ అండి. ఏదేమైనా నెక్స్ట్ పనికి వెళ్ళిపోతున్నాము, నెక్స్ట్ పని కరెక్ట్గా చేస్తే దీనికి రెట్టింపు సంతోషం ఆ రోజు వస్తుంది. అది పూర్తిగా ఫీల్ అయ్యే లోపే నేను ఇంకో పనిలోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ సిద్ధాంతంతోనే చేసామండి పని. అయితే ఇప్పుడు మనం మూవీ రిలీజ్ ముందు ఇంటర్వ్యూ కాదు, ఇది అయితే సక్సెస్ ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది నాకు. వైబ్ అలా ఉందండి. వైబ్ అయితే అలా ఉంది. థ్యాంక్యూ, బ్యూటిఫుల్, థ్యాంక్యూ, గ్రేట్ వర్డ్స్ అండి. థ్యాంక్యూ శంకర్ గారు. ఇప్పటి వరకు మీరు చెప్పింది ఏంటంటే హీరోగా ఉంటే, ఓన్లీ హీరోగా ఉంటే ఇవన్నీ మాట్లాడిపోయేవాళ్ళు. నిర్మాత కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాము. అది ఎంత షోల్డర్ మీద చాలా బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ జర్నీ ఎలా ఉందంటారు? ఈ జర్నీ చాలా అందంగా ఉంది, అందంగా ఆహ్లాదంగా. అంటే ఒక ట్రెక్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయండి, తెలుసుగా మీకు. వెళ్ళిన దెబ్బలు తాకుతాయి, అప్పుడప్పుడు ఎందుకు వచ్చామా అనిపిస్తుంది, తిరిగి వెళ్ళలేం. కానీ అక్కడికి వెళ్ళాక వ్యూ, ప్రతి అనున్న వ్యూ అత్యద్భుతంగా ఉంటుంది. అవును, మాకు ఇప్పుడు ప్రస్తుతం ఆ వ్యూస్ కనిపిస్తున్నాయి. అది పూర్తిగా ఎంజాయ్ చేసే లోపే మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అయితే మళ్ళీ ఆక్సిజన్ కోసం అని చెప్పి మళ్ళీ కొంచెం ల్యాండ్. సో బేసిక్గా నిర్మాతగా ఇవన్నిటిని షోల్డర్ చేయటం అనేది బరువు అనేది నిజం అండి. 100% బరువు ఉంటుంది. లేదు అంత, ఎందుకంటే 100 రకాల అసలు ఒక 15 or 20 ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్లో సినిమా రిలీజ్ ఉందంటే నేను ఇంకా ల్యాండ్ చేయాల్సినటువంటి వీడియోలు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. అవి షూట్లు అవ్వాలి, ఎడిట్లు అవ్వాలి, అవి కరెక్ట్గా దానికి పోస్టర్లు పడాలి, క్యూబ్, రకరకాలు ఉన్నాయి. కానీ ఇందులో ఒక ఆనందం ఉంది నాకైనా, మా డైరెక్టర్కైనా, మా ఇద్దరికి. అది నాకు తెలిసి ప్రతి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అండి సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు, కానీ దానికంటే ఎక్కువగా ఈ క్రియేషన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అందుకే సినిమా పిచ్చోళ్ళు అంటారు, సక్సెస్ పిచ్చోళ్ళు అన్నారు. సినిమా పిచ్చోళ్ళు ఏంటంటే ఆ సినిమాని డెలివర్ చేసేంత వరకు ఈ రాత్రి పగలు ఏదైతే ఈ స్టూడియోలో జరుగుతుంటుందో ఆ ప్రాసెస్లో ఒక ఆనందం ఉంటుంది. రాత్రి 2 అవుతుంది, రామనాయుడు స్టూడియోస్, అందరూ లైట్లు ఆఫ్ అయి ఉంటాయి, ఉట్టి మా టీం ఉంటుంది. ఒకడు దుమ్ తకుమ్ దుమ్ అనే సాంగ్ రిలీజ్, దాన్ని లిరికల్ చేస్తుంటాడు, ఆ డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ వెళ్ళి ఆ చిన్న ఛాయ్ కొట్టు దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగుతుంటాం, అరే మామ ఇదిరా నెక్స్ట్. ఆ తర్వాత ఇంకోటి ఏదో పని. ఈ పనుల మధ్య ఉండే ఒక ఎయిర్, ఒక గాలి ఉంటుంది, ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అది యాక్చువల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్స్. అందుకే సినిమా పిచ్చోళ్ళు సినిమా వ్యసనం అంటారు, సక్సెస్ పిచ్చి వాళ్ళు సక్సెస్ వ్యసనం అన్నారు. ఇక్కడ సక్సెస్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్క్. సో ఆ పని వ్యసనంలో చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని సినిమా పిచ్చోళ్ళే అనుకోవాలి. ఎందుకు అంటే
18 సంవత్సరాల నుంచి ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఒక 2-3 సంవత్సరాలు మనం ట్రై చేద్దాం బై, అది కనుక వర్కౌట్ అవ్వలేదంటే ఇంకో బిజినెస్ ఏదో చేద్దామని అనుకుంటారు. కానీ మీరు ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడే నేను గెలుస్తాను అని ఆ పట్టుదల ఉంది చూసారా, కొన్ని సంవత్సరాలే ఉంటుంది అది, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తూనే ఉన్నారు. ఇంకా నేను ఆ టేస్ట్ చూడలేదని చెప్తున్నారు చూసారా, మీరు నిజంగానే సినిమా పిచ్చోళ్ళేమో. డెఫినెట్లీ పూర్తి స్థాయి సినిమా పిచ్చివాడినండి నేను. పూర్తి స్థాయిలో ఆ ట్యాగ్ నాకు నేను గర్వంగా కూడా చెప్పుకుంటాను. ఈడెవడరా అంటే ఈడో సినిమా పిచ్చోడు, నందు ఎవడరా అంటే నందు సినిమా పిచ్చోడరా అని. నందు ఒక నటుడు, నందు ఒక కథానాయకుడు, నందు ఒక నిర్మాత కంటే నందు ఒక సినిమా పిచ్చోడు. నందు తెలుగు ఇండస్ట్రీ బానిస, నేను టీఎఫ్ఐ బానిసని. నేను అందరి సినిమాలను ఎంజాయ్ చేస్తాను, అందరి సక్సెస్లు ఎంజాయ్ చేస్తాను, నా పనులను నేను ఎంజాయ్ చేస్తాను ఇండస్ట్రీలో. మీరు అన్నారు కదా ఎక్కడ పడ్డామో అక్కడే లేవాలి అని చెప్పి, ఆ కసి పూర్తిగా ఉంది. ఎక్కడ పడ్డానో అక్కడే లేస్తాను, అక్కడే నిల్చుంటాను. ఖచ్చితంగా ఈ సినిమా పిచ్చోడు గెలిచాడు అనిపించుకుంటాను. ఏంటో అసలు క్యాప్షన్ ఏంటి, ఈ సాలా ఏంటి అని? ఈ సాలా హిట్ మనదే మనదే ఇన్ తెలుగు అండ్ నమ్డే ఇన్ కన్నడ. ఈ సాలా Ours in హమారా English. హమారా ఇన్ హిందీ, అవర్స్ ఇన్ ఇంగ్లీష్, తమిళ్లో ఈ సాలా హిట్ ఎన్నోడది అంటే ఎన్నోడది. ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. మా ఈ ఒక రూమ్ లో ఒక కార్నర్ లో చిన్నగా అపార్ట్మెంట్ లో ఆల్ ఓవర్ ద వరల్డ్ స్క్రీన్స్. మాకు అట్లాంటా కావాలి, మాకు ఇట్లాంటా కావాలి అనుకుంటా కొట్లాడుకుంటా, ఇట్లాంటోడే అట్లాంటా కొంటాడే. ఐ స్వేర్ ఐమ్ గెటింగ్ మెసేజెస్, అట్లాంటా నేను తీసుకోవచ్చా డిస్ట్రిబ్యూషన్. నాకు అలాంటి మెసేజ్ రావడం ఏంటి, నాకు సర్రియల్ ఉంది. నేను చెప్పాను వ్యూ అద్భుతంగా ఉంది. సో ఆస్ట్రేలియా దుబాయ్ సో యుఎస్ యూకే గ్లోబల్ రిలీజ్. నేను మూలా చేసుకున్న డెమో ఫిల్మ్ అండ్ మామ యుఎస్ లో రిలీజ్ చేస్తున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా, ఇది మళ్ళీ చెప్తాను, యుఎస్ లో క్లోజ్ ఉంది కదా, ఇది వాళ్ళకి పంపించుకోండి. సో యుఎస్ లో రిలీజ్ చేస్తున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎవరంటే వాళ్ళు ఈ సినిమాకి ముందు 2 సూపర్ హిట్లు కొట్టారు. ఒకటేమో చిన్న సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఆ సినిమాని అక్కడ రిలీజ్ చేశారు. రష్మిక మందన గారిది ద గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ చేశారు. వాళ్ళు సైక్ సిద్ధార్థ అని ఓవర్సీస్ రిలీజ్ చేస్తున్నారు. మీరు ఇంత పాజిటివ్గా చెప్తున్నారు, ఇంత స్ట్రాంగ్, ఇంకా సక్సెస్ అయిపోయినట్లే అని మీ వాయిస్లో వినపడుతుంది కదా, ఏంటి అసలు అంత గట్టి నమ్మకం ఏంటి అసలు? వందలాది కళ్ళల్లో మేము ఆ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ముందుగా చూసామండి. టెస్ట్ స్క్రీనింగ్స్ లో చూసి అబ్బా దిస్ ఇస్ ద థింగ్. ఓటీటీ వాళ్ళు ఒకటే స్క్రీన్లో కొనేసారు, నో చేంజెస్. అది రఫ్ ఆడియో, లో క్వాలిటీ ఆడియో, సరైన మిక్స్ లేదు, సరైన డిఐ లేదు, రా విజువల్స్. అక్కడక్కడైతే స్టాక్ ఫుటేజ్ ఇది ఉంది, దాని కంపెనీ పేరు అలాగే ఉంది, బ్రాండ్ వాటర్ మార్క్ లోగో, అది చూసిన పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాను. స్టాక్ ఫోటో, స్టాక్ అడోబీ అట్లా ఉంది దాని మీద, అది అలాగే పెట్టాము వాటర్ మార్క్తో. అది కూడా పేలినప్పుడు మాకు నమ్మకం వచ్చేసింది. కానీ ఫస్ట్ డెమో చేసి చూపించానన్నారు కదా, అప్పుడు లేదా మీకు ఆ నమ్మకం? అప్పుడు అది 6.5/10 నమ్మకం, ఇది 10/10 నమ్మకం. రెండింటికి చాలా తేడా. అప్పుడు ఎందుకో నాకు కూడా గుర్తొస్తుంది, ఇప్పటికీ నాకు ఆ విజువల్ గుర్తు. నేను సోమాజిగూడలో అపార్ట్మెంట్లో వరుణ్ వచ్చాడు, చూడాలన్నా లైట్లు ఆఫ్ చేసుకుని ముందు రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో చూస్తున్నాం. సౌండ్ క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉంది. వరుణ్ నేను డెమో ఫిల్మ్ 40 minutes అంత ఉంది, అది చూసిన తర్వాత నేను విపరీతంగా కనెక్ట్ అయ్యా, విపరీతంగా నచ్చేసింది ఆ సినిమా. నేను ఇమీడియట్లీ పంపించేసుకున్న డ్రైవ్ లింక్, పలువురికి పంపిస్తున్నా, చూడండి అద్దరిపోయింది వరుణ్ రెడ్డి అని చెప్తున్నాను. వరుణ్ మాత్రం ఆ రోజు నాతో నిజంగా నచ్చిందా, అంత మంచిగా ఉందా, ఫర్ సమ్ రీజన్ అసలు వరుణ్ డౌట్ పడడు. కానీ ఆ సినిమాని ఎందుకంటే తనే పూర్తిగా ప్రతి బాధ్యత తను ఒకడే చేశాడు. మ్యూజిక్ ఒక చిన్న హెల్ప్ తీసుకున్నాడు, కానీ మీద ఎడిట్ చేసుకున్నాడు, తనే అవుట్పుట్స్ తీసేంత వరకు వరుణే చేసుకున్నాడు. ఒక డొక్కు ల్యాప్టాప్ అందు నుంచి అవుట్పుట్ కూడా బయటికి రాదు. ఆ రోజు వరుణ్లో ఫస్ట్ టైం అప్పుడు ఒకటేసారి చూసా, కానీ నేను పూర్తిగా నమ్మా వరుణ్ గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ అవుతాడు. ఐఎండిబిలో ఈ సినిమా ఉంటుంది అని చెప్పి నమ్ముతున్నాము టాప్ రేటింగ్స్లో. బట్ ఫర్దర్గా అయినా సరే ఖచ్చితంగా వరుణ్కు ఉన్నటువంటి మూవీ మేకింగ్ గ్రామర్కి దానికి వరుణ్ ఖచ్చితంగా ఉంటాడని నాకు పూర్తిగా ఆ రోజున నమ్మకం వచ్చేసింది. చేసేద్దామని చెప్పాను. అందుకే తను ఏదో ఓటీటీకి అంటే లేదు వరుణ్ దీనికి చాలా పొటెన్షియల్ ఉంది మామ అంటే, వరుణ్ వాజ్ ఆల్సో లైక్ నాకు కూడా తెలిసినందు చాలా పొటెన్షియల్ ఉంది, బట్ హౌ డు వి గో దర్, బికాజ్ నేను అవుట్ సైడర్నే వచ్చి నేను ఏదో ప్రయత్నిస్తున్నా, కాకపోతే నాకు కొంత సర్కిల్ ఉంది వరుణ్కి దేనికన్నా ఇంకొంచెం బెటర్ సర్కిల్ ఆర్ అప్రోచ్ ఉంది నాకు. సో ఐ థింక్ వరుణ్ కూడా నన్ను నమ్మాడు. నేను వరుణ్ని నమ్మాను అందరు అంటున్నారు, నేను వరుణ్ని నమ్ముతాను బికాస్ ఈజ్ సచ్ అ గ్రేట్ డైరెక్టర్. వరుణ్ నన్ను నమ్మి తన జీవితాన్ని పనంగా పెట్టి వచ్చేసాడు.
వచ్చేసి నాతో పాటు ట్రావెల్ అవుతూనే ఉన్నాడు, 8 సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నాడు. ఫైనల్లీ వేరే నిర్మాతల దగ్గర కాదు, మనమే చేద్దాం కానీ ఇంతే బడ్జెట్లో అని చెప్పినా కూడా. అంటే ఫస్ట్ మీరు యాక్టర్గా ఓకేరా, తర్వాత నచ్చిన తర్వాత ఇది అసలు బయటికి వెళ్ళకూడదు అని ఆ తర్వాత ప్రొడ్యూసర్గా బయటికి వెళ్ళకూడదు అని కాదు, బయటికి పంపించాం, బయట వేరే నిర్మాతలకి చెప్పాం, అక్కడ ఓకే అయింది. కానీ మాకేదో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉండాలి. ఈ సినిమాని మేము ఒకలాగా చూసాం ఇద్దరం, అలా తీసే దాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఆటోలో ఒక షాట్ ఉంటుందండి, ట్రైలర్లో కూడా కట్ అయింది, ఇలా 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 అవుతుంటాం, ఇలా 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 అవుతుంటాం. ఇప్పుడు అది చెబితే అంటే బిఫోర్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు చెప్తే అర్థం కాదు, ఏంటి అదంతా ఆ రఫ్గా రాగా అవన్నీ ఏంటి, హీరో చెజ్జా మీద బట్టలు ఇప్పుకుని ఇంట్రడక్షన్ షాట్ ఏంటి కన్నా అవి తయారయిన తర్వాత నమ్ముతారు, తయారవ్వకముందు అంత ఈజీగా నమ్మరు. వాటిని మార్చామనుకోండి ఈ సినిమా కొన్ని అందం పోతుందని మా ఫీలింగ్. వరుణ్ గారు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, మన నందు గారు. రైట్. సో అట్లా స్ట్రగుల్ అవుతున్న వ్యక్తిని ప్రొడ్యూసర్గా నమ్మారు, యాక్టర్గా నమ్మారు. అసలు అంతగా మీకు ఆయనలో నేను ఎన్నడూ ఎట్లా జర్నీ చేస్తున్నారు? నేను ఎన్నడూ నందుని స్ట్రగ్లర్గా చూడలేదు. మేమిద్దరం ఒకవేళ మా ప్రైవేట్ స్పేస్లో ఈ కాపురంలో ఒకవేళ ఏదైనా క్రియేటివ్ డిఫరెన్స్ వస్తే అక్కడ వాడు నందు నన్ను వేసుకున్నాడు, నేను నందుని వేసుకున్నాడు, అది చాలా అందంగా వేసుకున్నది, అది ఎన్నడూ బయటికి రాదు. మా ఇద్దరికే తెలిసిన ఒక ఆ లవ్, అది మా ఇద్దరి పర్సనల్ స్పేస్. అది మీకు కావాలంటే ఏమన్నా చెప్తాం కానీ అది మా ప్రైవేట్ కనెక్షన్ ఇద్దరి మధ్య. సో నేను ఎన్నడూ నందుని స్ట్రగ్లర్గా చూడలేదు. యాంగ్రీ ఇండియన్ గాడెస్ అని ఒక మూవీ ఉంది, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. అనే నందు ఈజ్ నెవర్ గోన్ బీ అ ఫెయిల్యూర్. ఎక్సలెంట్ మూవీ టేస్ట్ ఉన్న నందు కెనాట్ బీ అ ఫెయిల్యూర్. ఈ ప్రపంచం తను ఎట్లా పర్సీవ్ చేస్తుంది అనేది సెకండరీ. ఇంకోటి బ్యూటిఫుల్ థింగ్, నాకు ఫెయిలియర్ బర్డెన్ లేదు ఈ ఫీల్డ్లో. నా ఫస్ట్ ఫిలిమే ఇక్కడ వరకు వచ్చింది అంటే నాకు ఆ బర్డెన్ తెలీదు, కానీ ఆ బర్డెన్ తెలిసిన అతను నాకు అవసరం. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఒకటి తను నాకు గైడ్ చేశాడు. నేను తప్పులు చేయకుండా ఉన్నందుకు రీజన్ తను ఎన్నో చూసి వచ్చాడు. ఎప్పుడు నందు ఒకటి చెప్తాడు, ఏది తీయాలో 100% నేను చెప్పలేను, కానీ ఏది తీయకూడదో పక్కా చెప్తా, ఎందుకంటే అన్నిసార్లు నేను అన్ని మిస్టేక్స్ చూసా. సో దట్ రియలీ హెల్ప్ మీ. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితేనండి నందు గారు, సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే, ఎందుకు అంటే ఇంత స్ట్రగుల్లో ఉన్నారు, ఒక మంచి హిట్ కోసం మీరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి కొత్త డైరెక్టరు ఎట్లుంటుందో ఏంటో మీకు అనిపించలేదా? ఎన్నడూ లేదు. నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు రైటర్గా ఉన్నటువంటి వరుణ్ రెడ్డిలో నేను ఎంతో పొటెన్షియల్ని చూసే ఆ ట్రావెల్ ఉంచాను. నాకు ఇన్ని సంవత్సరాల నా జర్నీలో నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ, అందరు ఎక్వెంటెన్సెసే. బట్ ఒక ఫ్యామిలీ లెవెల్లో ఒకళ్ళతో ఒక జర్నీ, ఎన్నిసార్లు మేమిద్దరం డిస్కషన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా తిరిగి కలిసి ఒక దానికోసం ముందుకు రాగలిగామంటే తన మీద ఎంతో ప్రేమ, గౌరవం, తన క్రాఫ్ట్ పట్ల ఒక అభిమానం ఉంది కాబట్టే నేను ట్రావెల్ అయ్యాను. సో ఎన్నడూ వరుణ్ రెడ్డి మీద నాకు నమ్మకం లేకపోవటం లేదు, విపరీతమైనటువంటి నమ్మకం ఉంది. యాజ్ వరుణ్ ఇందాక హీ సెడ్, నాకు ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఐ కుడ్ గైడ్ హిమ్ నాట్ డూ ద మిస్టేక్స్. నేను ఒకటే చేశానండి, వరుణ్ వెళ్తున్న జర్నీలో మిస్టేక్స్ని తీసా. తన 1000 రైట్ గుడ్ థింగ్స్ ఉన్నాయి వరుణ్ జర్నీలో. ఈ 1000 గుడ్ థింగ్స్లో మధ్యలో ఒక 10, 20, 30 మిస్టేక్స్ ఉంటాయి. సో ఈ 10, 20, 30 మిస్టేక్లు ఎలాంటివి అంటే, ఇన్స్టాగ్రామ్లో మనకి 1,00,000 లైకులు వచ్చినా 2 నెగిటివ్ కమెంట్స్ బాధ పెట్టేస్తుంది మనిషి. అలాగే ప్రేక్షకులకు కూడా ఒక 100 మంచి సీన్స్ మధ్యలో ఒక 2-3 రాంగ్ సీన్సో లాగ్ సీన్సో పడితే ఆ మంచి సీన్స్ని కూడా చిరాగ్గా ఫీల్ అవుతారు. అలాంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయగలిగాను. కానీ మిగతా గుడ్ అంతా తీసేవాడు ఒకటి కావాలిగా. సో నా కాంట్రిబ్యూషన్ వాజ్ ఓన్లీ టు పిక్ అవుట్ ద బ్యాడ్ థింగ్స్ అవుట్. బ్యాడ్ థింగ్స్ కూడా కావాలి, ఆ సినిమాకి ఆ సమయంలో అవసరం లేదు అనేది అవుట్ ఆఫ్, అందుకే చెప్పాను. అయినా కూడా 1-2 తీసేయమంటే నేను అయినా నిలదొక్కుని లేదు ఇది ఉండాలి అని టెస్ట్ చేసి, నీది కాదు నాది కాదు, టెస్ట్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్. నేను గ్రేట్ కాదు, నువ్వు గ్రేట్ కాదు, ఇప్పుడు ఆడియన్స్ గ్రేట్, టెస్ట్ చేద్దాం. వాళ్ళు ఏది ఉంచమనిస్తే అది ఉంచుదాం, వాళ్ళు ఏది వద్దంటే అది తీద్దామని ఇద్దరం ఇంకా ఈక్వల్స్ అయిపోయాం. నువ్వు కాదు నేను కాదు మామ, ఆడియన్స్కి టెస్ట్ స్క్రీనింగ్ చేద్దాం. సో క్వశ్చనర్స్ తయారు చేసాము, మా దగ్గర కలెక్షన్ ఆఫ్ క్వశ్చనర్స్ పేపర్స్ ఉన్నాయి, రివ్యూస్ తీసుకున్నాం. 10 మందిలో 4 కానీ మెజారిటీ 6 కనుక ఒకటే విషయాన్ని చెప్తే, ఒకవేళ నేను దాన్ని కాదు ఇది రాంగ్ అని అనుకోండి, ఆడియన్స్ 6 అది రైట్ అన్నారు అనుకోండి, చెప్పాను నేను రైట్ అన్నాను అది పెట్టు అంటే ఓకే మామ గో ఫర్ ఇట్, లేదు నేను చేశాను అనుకో ఓకే మామ గో ఫర్ ఇట్.
సో చాలా న్యూట్రల్గా వచ్చేసాం ఫర్ ద లవ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు వరకు మనం హీరో ప్రొడ్యూసర్ నందు గారు అని అంటున్నాము, ఇప్పుడు డైరెక్టర్ అని కూడా అనొచ్చా? అంటే డైరెక్టర్ వరకు మీకు చెయ్యాలి అని చాలా కోరికలు ఉన్నాయి, ఉన్నాయి, కానీ నేను దీంట్లో direction ఏమన్నా చేయలేదు. ఇక్కడ నేను మాట్లాడతా, తను మాట్లాడడానికి ఇబ్బంది పడతాడు. నందు ఒక గొప్ప ఎస్థెటిక్ టెక్నీషియన్, తనకు ఎస్థెటిక్ మీద విపరీతమైన పిచ్ ఉంది. అండ్ అది నాకు ఎప్పుడు తెలుసు అంటే తను ఫోన్లో ఫోటోలు తీసి దాన్ని చెక్కేటోడు, ఫిల్టర్లు వేసి దాన్ని అయిపోయిందిగా అంటే లేదు ఇది ఓన్లీ 5% అని ఇంకా చెక్కేటోడు. తను చేసిన సాంగ్స్ చూసాను నేను అలా చేయలేను. తను ఎలాగైతే నా అలా చేయలేనని ఈ ఇంటర్వ్యూలో వేరే ఇంటర్వ్యూస్లో చెప్తున్నాడో, నేను కూడా తనలాగా అంత ఎస్థెటిక్గా సంజయ్ లీలా బన్సాలి టైప్ ఎస్థెటిక్ని తను చేయగలుగుతాడు, నేను చేయలేను, నాకు రాదు. నేను ఇంకొక ఎస్థెటిక్. ఓకే, సో మా ఇద్దరిది ఎప్పుడైతే కలిసిందో, నందు యాజ్ అ డైరెక్టర్ డెఫినెట్లీ దీంట్లో ఉన్నాడు. వెయిట్ ఐ ఆమ్ ద డైరెక్టర్, నేను సోల్ కర్మకర్త క్రియ. కాకపోతే నా వైల్డ్నెస్ డైరెక్టర్ అండి, నేను ఎక్కడ ఉన్నాను రా నాయన, అసిస్టెంట్ డైరెక్టర్ నేను. ఇలాగే అరుస్తుంటాడు. వరుణ్ రెడ్డి డైరెక్టర్, మరి నందు డైరెక్టర్, నేను ఎక్కడ బొంగున్నాను. నేను స్పిరిచువల్ లెవెల్లో మాట్లాడుతున్నా, నేనే డైరెక్టర్ దీనికి. కానీ ఎస్థెటిక్ సెన్స్ చాలా యాడ్ అయింది, చాలా. అంటే షార్ట్ బాగుంది, నేను ముందుకు వెళ్ళే టైంకి ఆపి లేదు ఇంకొక 5 minutes తీసుకొని అక్కడ సెట్ చేద్దామని సినిమాటోగ్రాఫర్ని నందు వీళ్ళిద్దరు చేసేటోళ్ళు. సో నేను ఎడిటర్ ఒక టీం అండి, నేను చెప్తా టీం. నేను ఎడిటర్ మంచి పార్ట్నర్షిప్ అనమాట మా ఇద్దరిది. నందు ఇంకా సినిమాటోగ్రాఫర్ది మంచి పార్ట్నర్షిప్ ఉంటుంది. ఈ పార్ట్నర్షిప్స్ అన్ని మంచిగా ఉండేసరికి టీమ్ స్కోర్ పెద్దగా అవుతుంది. కరెక్ట్, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సో యాజ్ అ టీమ్గా వరుణ్ తన లాంగ్వేజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో నెంబర్ 1 అండి. అది చాలా ఒరిజినల్ వాయిస్, తన ఫిల్మ్ మేకింగ్ వాయిస్. అది టచ్ చేయడం చాలా కష్టం, నేర్చుకోవడం కష్టం. ఈ వరుణ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎడిట్ స్టైల్ టైంలో చాలామంది ఫిల్మ్ మేకర్స్ షార్ట్ ఫిల్మ్స్లో అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు, అది అవ్వలేదు. నాది ఎస్థెటిక్ అంటారా, చాలామంది ఈ స్టైల్లో ఎస్థెటిక్ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇంత ఒరిజినల్ వాయిస్కి ఎస్థెటిక్ కలుస్తుందో అది ఆటమ్ బాంబ్. అదే ఒక కొత్త ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది, అది నమ్మకం. ఇప్పుడు చెప్పండి, సైక్ సిద్ధార్థ మీలాంటి యువకుడి కథ. మీలాంటి ఒక యువకుడి కథ. మీలాంటి అంటే ఎలాంటి? అంటే ప్రతి ఒక్కరి జీవితంలో లాస్ ఉంటుంది, లవ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, వాళ్ళు బిజినెస్లు పెట్టి బిజినెస్ లాస్ అయి ఉండొచ్చు, ఐడెంటిటీ లాస్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్లో మ్యారీడ్ రిలేషన్షిప్స్లో విభేదాలు ఉండొచ్చు. సో అలాంటి యువకులందరూ కూడా వాళ్ళని వాళ్ళు చూసుకునేటువంటి ఒక కథ. దట్స్ వై వి కాయిన్డ్ దిస్. ఇప్పుడు చెప్పారు కదా లవ్, కెరీర్, బిజినెస్ అని, అది ప్రతి ఒక్క లైఫ్లో లాస్ అవుతూనే ఉంటారు. ఏ లాస్ ఈ సినిమాని కీలకంగా మలుపు తిప్పింది అంటే? అన్నిటికంటే గొప్ప బాధ ప్రేమ పోయినప్పుడే ఉంటుంది, విపరీతమైన బాధ. కానీ ఆ బాధకు యాక్చువల్ రిఫ్లెక్షన్ మన ఐడెంటిటీ పోయినప్పుడు అది డీపర్ లేయర్. కానీ అందరికీ విపరీతంగా ఇక్కడ అందరు ఒప్పుకోవచ్చు, అది ప్రేమ పోయినప్పుడే విపరీతమైన బాధ అవుతుంది. తర్వాత పరువు పోయినప్పుడు లేదా ఇవన్నీ వి క్యాన్ ఓవర్కమ్. ప్రేమ గొప్పదా అంటే ప్రేమే అంటాం కదా. ప్రేమ దగ్గరే మ్యాక్స్ పెయిన్ అండి, మ్యాక్స్ పెయిన్ అక్కడే వస్తుంది. మీరు ప్రేమ గొప్పదా పరువు గొప్పదా అంటే రైట్ నో చూస్తుంటే పరువే గొప్పదన్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం. డెఫినెట్లీ అలా ఉందేమో, బయట సొసైటీలో ఉంటారు, నేను కాదనను. కాకపోతే ప్రేమే గొప్పదండి. ప్రేమ వరుణ్ చెప్పినట్టు ప్రేమ, నిజమైన ప్రేమ, ఇష్టమైనటువంటి ప్రేమ కోల్పోయినప్పుడు ఉండే బాధ చాలా గట్టిగా ఉంటుంది. కానీ దాన్ని చాలా అందంగా ఎంటర్టైనింగ్ గా చెప్పాం కాబట్టి అండ్ ఎంటర్టైనింగ్ బ్రేకప్ స్టోరీ ఇది. ప్రేమ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ గీతా మాధురి గురించి కూడా మాట్లాడదాము. ఆమె సపోర్ట్ మీకు ఎలా ఉందండి? పూర్తి స్థాయిలో ఉందండి. ఆబ్వియస్లీ కంప్లీట్గా 100కి 100% ఉంది కాబట్టే నేను ఇంత కేయాస్లో కూడా ఇంత సెంటర్డ్గా ఇంత నా పూర్తి బాధ్యతని నేను ఈ చిత్రానికి ఒక కథానాయకుడుగా కానీ నిర్మాతగా కానీ ఇవ్వగలుగుతున్నాను అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే అవ్వదు. ఈ సినిమా ఫైనల్ ఎవరెవరికి చూపించారండి? ఇంత లిస్ట్ చూపించి చెప్పారు కదా, మీరు సక్సెస్ అయ్యింది, ఆ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే కరెక్ట్ పర్సన్ ఎవరో మీకు హిట్ అయిపోయింది పోండ్రా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడే మనం ఇంత వైబ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరెవరికి చూపించారు ఏంటి? నంబర్ 1 నాకు అనుదీప్ భయ్యా ఎప్పుడైతే మూవీ అద్భుతం అన్నాడో ఆ రోజు రాత్రి నేను అసలు నిద్రపోలేదు. 3 వరకు మా ఇంటి చుట్టూ అన్ని గల్లీలు ఉన్నాయని నాకు తెలీదు. అన్ని గల్లీలు తిరిగాను, అలసిపోయి పడుకుంటానని. అసలు నేను ఇన్స్పైర్ అయిన ఒక డైరెక్టర్, తన హ్యూమర్ శైలి జాతిరత్నాలు నాకు విపరీతంగా ఇష్టం.
ఆ డైరెక్టరే చూసి అమేజింగ్ డైరెక్ట్ అసలు చాలా బాగుంది అని చెప్పేసరికి ఆ రోజు నందు స్క్రీనింగ్ అయిపోయి కిందికి వెళ్ళి ఇంకా రాసి పెట్టుకొని వెళ్ళిపోయాడు. నేను ఇదంతా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు, తను చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నాడు. సినిమా అంతా చూశాడు, నవ్వుతున్నాడు, అనుదీప్ నవ్వుతున్నారు, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మాకు అర్థమవుతుంది అనుదీప్కి సినిమా నచ్చుతుందని. సినిమా అయిన తర్వాత అనుదీప్ గారు ఆయన కైండ్ ఆఫ్ డైరెక్టర్ కామెడీ గురించి మాట్లాడతారు అనుకుంటాం కదా, గ్రీన్ టీ ఇచ్చి మామ సెకండ్ హాఫ్లో లవ్ స్టోరీ బాలచందర్ లెక్క తీసినారు మామ, మస్తు తీసింది మామ వరుణ్ బేటా చింటూ మంచిగా తీసినవరా సెకండ్ హాఫ్ బాలచందర్ లెవెల్ అంటే నేను బిలో అరే ఏంద్రా లవ్ స్టోరీ గురించి బాలచందర్ అంటే అంత పెద్ద లెజెండరీగా మేము విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ హ్యూమిలిటీ చెప్తున్నాం, బికాస్ అనుదీప్ చెప్పారు కాబట్టి వాడుకుంటున్నాం తప్ప ఐ మీన్ చెప్తున్నాను. కానీ వరుణ్ని అంత బాగా పొగిడేసరికి దీని ట్రూ పొటెన్షియల్ నాకు ఇంక అర్థమైంది. కామెడీ అనుకోవటం కాదు, ఇందులో ఉన్న ఎమోషన్ని ట్యాప్ అనేసరికి ఇంకా ఓకే తను చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నాడు. ఇంకోటి అండి, అందరూ జెన్జీ ఈ రోజు యువతను అట్రాక్ట్ చేయడానికి ఒకటి చేశాము అని అంటారు. అది పక్కన పెడితే సినిమా అల్టిమేట్ సినిమా తీయాలని కూడా వెళ్ళాము, సినిమాయే గెలవాలని కూడా తీసాము. ఈ సినిమా ఆడియన్స్కి అందియాలి, ప్రాఫిట్ ఒక ఎత్తు డెఫినెట్లీ కావాలి, కానీ సినిమా గెలవాలి, సినిమా నిలిచిపోవాలి. అందరు ఈ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు ఇంకో 30-40 సంవత్సరాల తర్వాత కూడా ఎవరు వచ్చి ఆ సినిమా చూసి నేను నా కెరియర్ స్టార్ట్ చేశానని చెప్పాలి. సూపర్. అందుకు తీసాను ఈ సినిమా. బాగుందా పర్ఫార్మెన్స్? బాగుందా? బాగానే చేస్తున్నా కదా. రైట్. No, I'm trying to make a joke of the situation, but the emotion is real. 30 years తర్వాత కూడా సైక్ సిద్ధార్థ చూసి ఎక్కడో నాకు పిల్లోడు వచ్చి చెప్పాలి, అన్న నీ సినిమా చూసి నేను కూడా నా కెరియర్ స్టార్ట్ చేసినాను. అందుకు తీసామండి ఈ సినిమా. అండ్ ఎలాగైతే మీకు కొన్ని థియేటర్ ఎక్స్పీరియన్సెస్ గుర్తుండిపోతాయండి లైఫ్లో. పోకిరి చూశాను అని, అది వేరే జానరా. బట్ సైక్ సిద్ధార్థ థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుండిపోతుంది. మీరు మీ పిల్లలకు కూడా చెప్తారు. పెళ్ళిళ్ళు అయితే ఇవాళ రేపు బ్రేకప్లు ఎక్కువ అవుతున్నాయి, బట్ పెళ్ళిళ్ళు అయ్యి అవి నిలవగలిగితే, అక్కడ పిల్లలు పుట్టేంత వరకు నిలవగలిగితే డెఫినెట్లీ పోయినా పిల్లలు పుట్టవచ్చు. ఈరోజు ఓపెన్ అయిపోయింది సొసైటీ. బట్ వాట్ ఎవర్ ద కేస్, మీ ఫ్యూచర్ జనరేషన్స్కి మీరు ప్రౌడ్గా తాగుతూ ఆర్ వెన్ ఎవర్ యూ మీట్ విత్ ఫ్రెండ్స్ మీరు ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ని గుర్తుపెట్టుకొని ఒకరికొకరు చెప్పుకుంటారు. రైట్. కష్టే ఫలి అంటారు కదా, ఆ ఫలితం ఖచ్చితంగా దక్కిద్దని నేనైతే నమ్ముతున్నాను. హార్డ్ వర్క్ ఏంటో కనిపిస్తుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని పర్సనల్లీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోర్ దెన్ ఆల్ ది ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ విత్ ఆల్ దిస్ బ్లెస్సింగ్స్ కావాలి మాకు. yes of course. థ్యాంక్ యూ శంకరి గారు. థ్యాంక్ యూ. సైక్ సిద్ధార్థతో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.